హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్. ఈ వీడియోలో మనం షామీ 14 అల్ట్రా ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఇప్పుడు మన ఇండియాలో షామీ 14 అనేది ఇండియాకి తీసుకొస్తారు. అదైతే మార్చ్ 7th లాంచ్ అవుతుంది మన ఇండియాలో. కాకపోతే 14 అల్ట్రా వస్తుందా లేదైతే ఇన్ఫర్మేషన్ లేదు. 14 అయితే మార్చ్ 7th మన ఇండియాలో లాంచ్ కానుంది. గ్లోబల్ వైజ్గా ఏంటంటే 25th రోజు అంటే ఈ రోజే ఇది వచ్చేసి లాంచ్ అయిపోతుంది. ఏంది షామీ 14 అల్ట్రా. సో అక్కడ ప్రైస్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ మొబైల్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్ షామీ 14 అల్ట్రా అయితే చైనాలో లాంచ్ చేశారు. 22 ఫిబ్రవరి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది చైనా ప్రైజెసే ఉంటాయి దీంట్లో. ఓకేనా, గ్లోబల్ ప్రైజెస్ ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తే నేను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇస్తే అక్కడ చూడండి. దీని స్పెక్స్ చూసుకుంటే దీంట్లో డిస్ప్లే సైడ్ 6.73 ఇంచెస్ 2K LTPO ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 12GB 16GB ర్యామ్స్ ఉంటాయి. 256GB 512GB అలాగే 1TB మోడల్ అయితే స్టోరేజెస్ ఉంటాయి. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ 50 వాట్స్ అంటున్నారు, సో అది కన్ఫర్మ్ కాదు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ఉంటాయి. ఇవి ఒక ఎక్సలెంట్ ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి లైకా పార్ట్నర్షిప్ లో వస్తుంది కాబట్టి. ఫస్ట్ మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ LYT 900 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది వచ్చేసి విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది చూసుకున్నట్లయితే ఏంటంటే 8x8 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది టెలిఫోటో అంటున్నారు. 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది వచ్చేసి 8x83 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది కూడా OIS తో వస్తుంది. ఇంకోటి కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్ అంటున్నారు. ఇది వచ్చేసి 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది వచ్చేసి సోనీ IMX 8x8 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీనికి కూడా OIS అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మొబైల్లో కొన్ని అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే IR బ్లాస్టర్ ఉంటుంది. ఆప్టికల్ ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇది వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే ఈ మొబైల్ని అయితే చేయడం జరిగింది. అంటే స్ట్రాంగ్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. గ్లాస్ కూడా ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అయితే ఏం పలగదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీంట్లో NFC ఉంటుంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Android 14తో వస్తుంది. అలాగే ఇది వచ్చేసి హైపర్ OS తో వస్తుంది. అలాగే 224 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 229 గ్రామ్స్ వచ్చేసి బ్లూ వేరియంట్ ఉన్న కలర్ మొబైల్ ఉంటుంది. దీని థిక్నెస్ చూసుకున్నా కానీ ఇక్కడ 9.2 mm అయితే థిక్నెస్ అయితే దీనికి ఉంటాయని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి నేను స్క్రీన్ మీద అయితే ఒకసారి ఫ్యూచర్స్ చేస్తా, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ ఒకసారి అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే దగ్గర 75,000 రూపాయలు పెట్టారు. 74,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. టాప్ మోడల్ ఉంటుంది కదా 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 89,000 అలా అయితే పెట్టడం జరిగింది. 89,800 అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటంటే 16GB 1TB మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి టైటానియం ఫ్రేమ్తో వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే 1,01,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే చైనా ప్రైజెస్ని మన ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన ప్రైజెస్ అనమాట. ఇవే ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.